మంత్రి గారికి నమస్కారాలండి. ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలకు ఇక్కడ అందరూ వచ్చిన భీమా మిత్రులకు, అధికారులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు యశోద, మాది పెద్దకాకండి మండలం. అయితే గత 7 నెలల క్రితం మా హస్బెండ్ అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. 2 గంటల్లోనే 5,000 ఇవ్వటం జరిగింది. తర్వాత 15 రోజుల క్రితం కూడా 1,95,000 కూడా రావటం జరిగింది. ఎందుకంటే ఆ టయానికి కూడా ఎవరు ఆదుకోవటానికి కూడా వచ్చేవారు కాదు. కాకపోతే ఆ టయానికి ఆ డబ్బులు వచ్చినాయి. మా కుటుంబం కూడా చాలా వరకు చాలా పేద కుటుంబం. పిల్లలు 2 పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. మా 1,00,000 రూపాయలైనా నేను బాకీగా తీర్చుకున్నాను. ఒక 50,000-60,000 నేను కిరాణా షాప్ పెట్టుకొని పిల్లల్ని చదివించుకుంటున్నాను. అసలుకి ఈ పథకం ఇలాగ ఉండటం కూడా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఈ పథకం ఎవరు కూడా పెట్టలేదు. ఈ పథకం అసలుకి చెప్పుకోవాలంటే ఆయన గురించి చాలా గొప్పగా ఎంత చెప్పుకున్నా కానీ ఇంకా తక్కువే అసలుకి. ఎందుకంటే ఇంతవరకు కూడా 7 నెలలైనా మా భర్త తరపు వాళ్ళు కూడా నాకు ఇంతవరకు ఫోన్ చేసి మాట్లాడలేదు. ప్రతిసారి 2 రోజులకు ఒకసారి ఫోను చేసి మన కుటుంబం పరిస్థితి మీరు సంతృప్తిగా ఉన్నారా అని అడుగుతుంటే నాకు ఎంతో సంతోషంగా ఉండిద్ది. ఇట్లా ఎవరు కూడా అడగట్లేదే, సొంత బంధువులై ఉండి కూడా అడగట్లేదే. 2 రోజులకు ఒకసారి ఫోన్ కాల్ వచ్చి మీరు సంతృప్తిగా ఉన్నారా, లేదంటే మీరు పలానా సమాచారం మీరు ఇబ్బందిగా ఉంటే పలానా కాల్కి ఫోన్ చేయండి అని మన పరిస్థితులు మన బాధలు తెలుసుకుంటున్నారంటే ఇంకా చాలా గొప్ప విషయం. అంతేకాకుండా అసలు వితంతులకు కూడా, వికలాంగులకు కూడా, వృద్ధాపులకు కూడా మనకి నెలకి పెన్షన్లు ఇస్తున్నారంటే అసలుకి ఒక్కొక్క కుటుంబానికి మనం ఆయనకి చాలా రుణపడి ఉంటాము. ఒక విధంగా నేను చెప్పొచ్చు చెప్పకూడదు, ప్రతి కుటుంబానికి కనుక మనకు బంధువే అని అనిపించింది నాకు. ఎందుకంటే అసలుకి నిజంగా ఎంతోమంది నా ఓటు హక్కు వచ్చిన కాడి నుంచి ఎంతో ముఖ్యమంత్రులు కూడా వచ్చారు, కానీ ఎవరు కూడా ఈ పథకాలు చేయలేదు. కాబట్టి ఆయనకి ఈ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రతి కుటుంబం కూడా ఆయనకి చాలా చాలా రుణపడి ఉంటామని నేను. పిల్లలు ఏం చదువుకుంటారమ్మా? డిగ్రీనా? డిగ్రీ ఫైనల్ ఇయర్కి వచ్చారు సార్. ఇద్దరు ఫైనల్ ఇయర్ సార్. ఒకటేసారి ఫైనల్ ఇయర్కి వచ్చారు. ఇద్దరు ఫస్ట్. ఎక్కడెక్కడ చదువుతున్నారమ్మా? ఇప్పుడు నువ్వు షాప్ పెట్టావు కదమ్మా, షాపులో ఏమన్నా డబ్బులు వస్తా ఉందా? పర్వాలేదా? పర్వాలేదు సార్. ఏమాత్రం వస్తుందమ్మా? అంటే 1,500 2,000 రూపాయలు అట్లా, అంటే బేరాన్ని బట్టి ఉండిద్ది సార్ వ్యాపారం. అదే అమ్మా. అది సార్. అంటే ఒక 1,500 ఇంట్లో కూర్చొని సంపాదించుకున్న పిల్లలు చదివించుకుంటున్నావు. అవును సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.